స్టార్ టీవీ నేను నేనొచ్చా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షణ్ముఖ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం. తాజా మాజీ సర్పంచ్లను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు. సర్పంచులకు భయపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన తోట కమలాకర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయం చేస్తుందన్న మాజీ మంత్రి. రంజాన్ పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. పాస్టర్ ప్రవీణ్ కు ఘన నివాళులు అర్పించిన నాయకులు. ఆత్మ కమిటీ చైర్మన్ గా మద్దూరు మల్లారెడ్డి ఎన్నిక. బ్లాక్ మెయిలర్లు అంటూ అవమానించిన ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. మల్కాజ్గిరి అభివృద్ధికి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కృషి. కాగజ్నగర్ షణ్ముఖ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో పోయిన ప్రాణం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ లో వైద్యుల నిర్లక్ష్యం మరో కుటుంబాన్ని కుదిపేసింది. కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ యువకుడు వైద్యుల తప్పుడు చికిత్స కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కౌటాల మండలం గురుడుపేటకు చెందిన ఎలకుచ్చుల వెంకటేష్ పద్మ దంపతుల కుమారుడు తిరుపతి బుధవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో కడుపు నొప్పితో కాగజ్నగర్ షణ్ముఖ ప్రైవేట్ ఆసుపత్రికి చేరాడు. ప్రాథమిక పరీక్షలు చేసిన వైద్యులు అతనికి అపెండిసైటిస్ అని నిర్ధారించి శస్త్రచికిత్స అవసరమని తెలిపారు. ఆసుపత్రి వైద్యులు సాయంత్రం 6 గంటలకు శస్త్రచికిత్స ప్రారంభించి పూర్తి చేశారు. అయితే రాత్రి వరకు తిరుపతి మెలకువకు రాలేదు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశ్నించగా అనస్థేషియా ఎక్కువగా వేయడం వల్ల అతను ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాడని సమాధానమిచ్చారు. రోగి పరిస్థితి విషమించడంతో రాత్రి 8 గంటల ప్రాంతంలో మంచిర్యాల ఆసుపత్రికి తరలించాలని సూచించారు. కాగజ్నగర్ ఆసుపత్రి నిర్వాహకులే అంబులెన్స్ ఏర్పాటు చేసి తిరుపతిని మంచిర్యాల తరలించారు. కానీ అక్కడి వైద్యులు రోగిని పరీక్షించి గంట క్రితమే మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన కట్టలు తెంచుకుంది. తిరుపతి మృతితో గుండెలు బాదుకుంటున్న కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి లోపలికి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని పరిస్థితిని నియంత్రించారు. టౌన్ సిఐ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు వైద్యులపై నిర్లక్ష్య ఆరోపణలు చేస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతికి భార్య కళ్యాణి, 4 ఏళ్ల కుమార్తె సౌమ్యశ్రీ, 9 నెలల కుమారుడు అరవింద్ ఉన్నారు. ఓ కుటుంబాన్ని నిరాశ్రయులను చేసిన ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసుపత్రికి చేరుకొని కుటుంబీకులను పరామర్శించారు. న్యాయం కోసం పోరాడతామని హామీ ఇచ్చారు. తిరుపతి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈ మరణం జరిగిందా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ ఘటన ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్లక్ష్య వైద్యం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తిస్తోంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామాయంపేట మండల వ్యాప్తంగా తాజీ మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తాజా మాజీ సర్పంచుల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుండే తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులను వారు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో 6 నెలల కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అప్పులు చేసి గ్రామాలు అభివృద్ధి చేశామని అప్పులు తీర్చే మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించి త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు. తోగుట మండలంలో తాజా మాజీ సర్పంచులను అరెస్టు చేసి తోగుట పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. సిద్దిపేట జిల్లా
జిల్లా తోగుట మండలంలోని కొంతమంది మాజీ సర్పంచులను ముందస్తు అరెస్టు చేసి తోగుట పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 4-5 సార్లు మాజీ సర్పంచులకు నాయకులకు భయపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పాలనలో మాజీ సర్పంచులకి పెండింగ్ బిల్లులు ఇప్పించకుండా మాజీ సర్పంచులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని గొప్పలు చెప్పుకుంటూ అబద్ధాల కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాటలతో పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. పేరుకేమో ప్రజాపాలన, గొప్పలు చెప్పుకుంటూ పాటిస్తున్నది మాత్రం రాక్షస పాలన పరిపాలిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాజీ సర్పంచులు ధర్నాలు, రాస్తారోకోలు చేయకుండా తక్షణమే పెండింగ్ బిల్లులు మంజూరు చేసి గ్రామాలలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తాజా మాజీ సర్పంచులను ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నరసింహులు యాదవ్. తాజా మాజీ సర్పంచులకు రేవంత్ రెడ్డి భయపడుతున్నారా అని ప్రశ్నించారు. డిమాండ్లు నెరవేర్చని పక్షంలో అన్ని గ్రామాల మాజీ సర్పంచులు అందరం ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి భారీ ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. చందాపూర్ మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహులు, లింగంపేట మాజీ సర్పంచ్ మంగా రేణుకా నరసింహులు హెచ్చరించారు. ఈరోజు జేది యాక్షన్ కమిటీ సర్పంచుల సంఘం ఎలాంటి పిలుపునివ్వలేదు. ఈరోజు అసెంబ్లీ ముట్టడిస్తామని భయంతో కాంగ్రెస్ ప్రభుత్వము ముందస్తుగా అరెస్టు చేసి మా సర్పంచులను భయప్రాంతాలకు గురి చేస్తుంది. అర్ధరాత్రి నుండే మా సర్పంచ్ సోదరు వాళ్ళ ఇంటి చుట్టుముట్టి ఎప్పుడైతే బయటికి వెళ్తారో, ఎప్పుడైతే పట్టుకుందామని భయప్రాంతాలకు గురి చేస్తూ మా కుటుంబాలను కూడా భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. అయ్యా, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను ఒకటే సూటిగా అడుగుతున్నారు. మీరు గతంలో కూడా 50 ఏళ్ళు పరిపాలించిన అంటున్నారు కదా, ఇలా ఎందుకు మాపై ఇంత కక్ష? మేము సర్పంచులు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు. అంటే సుమారుగా మీ కాంగ్రెస్ కు సంబంధించిన సర్పంచులు కూడా గతంలో కూడా ఎన్నికయ్యారు కదా, మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి. కరోనా సమయంలో ఎంత కష్టకాలంలో మేము పని చేసినాం, మేము అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ పని చెప్పినా మేము ఎంత జాగ్రత్తగా ఎంత నాణ్యతగా చేసినామో మీరు అడగండి, చెప్తారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను మళ్ళీ సూటిగా అడుగుతున్నాను. మేము అడ్డుకోవడం మొదలు పెడితే, మీరు ఇలానే ప్రవర్తిస్తే, మీరు ఇట్లే ఉంటే మీ ఎమ్మెల్యేలను, మీ మినిస్టర్లను, అవసరమైతే మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ మేము సర్పంచులను మేము అడ్డుకుంటాం. కానీ మేము అది కాదు, మేము చేసిన పనులకు మాకు బిల్లులు ఇవ్వండి, మనం ఆదుకోండి. ఎంతో మంది మా సర్పంచులు అమరులు అయ్యారు, ఎంతో మంది మా సర్పంచులు కూలీ పనికి వెళ్ళారు, ఎంతో మంది మా సర్పంచులు బిచ్చం ఎత్తుకున్నారు. అయినా మీకు నిమ్మకు నీరెత్తనట్టు, ఇలా దున్నపోతు మీద వాన పడ్డట్టు ఆ ప్రభుత్వమే ఆకున్నాకేదంటే ఈ ప్రభుత్వం ఇంకా మూతులాగే ప్రభుత్వం లాగా మీరు ప్రవర్తిస్తున్నారు. అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇప్పటికైనా దిగివచ్చి మా సర్పంచ్ సమస్యలు తీర్చి మీరు వెంటనే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ పోవాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో మేము ఎక్కడికక్కడ నిలదీస్తాం. మేము పిలుపునిస్తే మీరు మీ పోలీసు వ్యవస్థ కూడా మనం ఆపలేరు. సర్పంచుల ఐక్యత. మిరుదొడ్డి మండల కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు తోట కమలాకర్ రెడ్డి మరియు ఐలయ్య. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఐలయ్య ఆధ్వర్యంలో నైపుణ్య ఆర్గనైజేషన్ అను మినరల్ వాటర్ వారి సౌజన్యంతో వేసవిలో దంచి కొడుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తోట కమలాకర్ రెడ్డి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలివేంద్రంను ఏర్పాటు చేసిన ఐలయ్యకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల వారు ఇతరాతర పనులపై ఎక్కువ సంఖ్యలో వస్తూ వెళ్తుంటారు. కాబట్టి వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఐలయ్య నైపుణ్య ఆర్గనైజేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమని, గ్రామంలోని సమస్యల పట్ల స్పందించి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లేశం, రమేష్, బబ్లు, వెంకటేష్, నైపుణ్య ఆర్గనైజేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేరేడు జిల్లా మండల కేంద్రంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుందన్నారు.
నేరేడుచెర్ల మండల కేంద్రంలో ఇఫ్తార్ విందుతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సరిగ్గా పరీక్షలు కూడా నిర్వహించడం చాతకాని ప్రభుత్వం ఇది. ఎన్నిసార్లు చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి తీరు మాత్రం మారడం లేదు. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ పై పెట్టిన కేసులు చిల్లర కేసులుగా భావిస్తున్నారు. ఎప్పుడు ఎవరిపై పిటిషన్ పెడతారా, వాటిని ఎప్పుడు ఎఫ్ఐఆర్ చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆతృతగా ఎదురు చూస్తోంది. సరిగ్గా పరీక్షలు నిర్వహించమని కోరుతుంటే అది చేత కాకుండా ప్రశ్నించిన వారిపై కేసు నమోదు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసులు కొత్త కాదని, పోరాటం కొత్త కాదని ప్రభుత్వ పిటిషన్ తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కంప్లైంట్ రెడీ చేసి పంపిస్తుంది. సెకండ్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు. కేటీఆర్ ను, దిలీప్ ను తొందరగా అరెస్టు చేయాలని ఓ భ్రమలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు మానుకోవాలన్నారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. హుజూర్నగర్ నియోజకవర్గంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నాయకులు. హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, హుజూర్నగర్ టీఆర్ఎస్ పార్టీ సవరణకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, రాపోల్ నవీన్ తదితరులు హాజరయ్యారు. ఫాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. క్రైస్తవ మత ప్రచారకుడు ఫాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ విషాద ఘటనను నిరసిస్తూ మల్కాజ్గిరిలో ఆయనకు నివాళులు అర్పించేందుకు యుఐసి జేఏసీ అధ్యక్షులు బెజవాడ రవికుమార్, తెలంగాణ క్రిస్టియన్ లీడర్స్ రేవ్ బి స్మారన్, డబ్ల్యూసీసీ దర్శన్, దండు రమేష్, డాక్టర్ సిరిదండు రమేష్, పాస్టర్లు డానియల్ రాజ్, నరేష్, ఇస్రాయిల్, నవీన్ కుమార్, బ్రదర్ కిరణ్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారణమైన వాస్తవాలను బయటపెట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ చైర్మన్ గా మద్దూరు మల్లారెడ్డిని ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ చైర్మన్ గా మద్దూరు మల్లారెడ్డి ఎన్నిక కాగా గజ్వేల్ పట్టణంలో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి, ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఐఓసీ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు. ఆత్మ కమిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్లు ఈ ఆత్మ కమిటీలో 24 మంది డైరెక్టర్లతో చైర్మన్ పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారు మాట్లాడుతూ, నాకు ఈ పదవి ఇచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కు, సీఎం రేవంత్ రెడ్డికు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, ఐటీ శాఖ మంత్రి సుధీర్ బాబుకు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు, మైనంపల్లి హనుమంతరావుకు, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావుకు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. నాకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి రైతులకు, నాయకులకు అందరికీ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్లు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు రాచకొండ ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడ్చలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. ఆ
అసెంబ్లీ సమావేశాలలో బ్లాక్ మెయిలర్లు అంటూ తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మీర్చాలగూడలోని మీర్చాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు చిన్మయ మార్గ్ వెంకటాద్రి నగర్ అసోసియేషన్ ప్రతినిధులు కాలనీ వాసులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీర్చాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు సంయుక్త కార్యదర్శి జంగాల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ శాసనసభలో మీర్చాలగూడ కాలనీ వాసులు కొంతమంది బ్లాక్మెయిల్లకు పాల్పడుతున్నారని చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరికి వచ్చి కొద్ది కాలమే అవుతుందని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని చిన్మయ మార్కులో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడడం విడ్డూరమన్నారు. స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ వారి భర్త మేకల రాము యాదవ్ లంచాలు తీసుకుంటూ చిన్మయ మార్కులో రోడ్లు ఆక్రమించి అక్రమంగా కట్టడాలు జరుపుతున్న వారికి వత్తాసు పలుకుతూ యథేచ్ఛగా రోడ్లు ఆక్రమించి నిర్మాణాలు జరిపించడంలో కీలక భూమిక పోషించింది కార్పొరేటర్ భర్త మేకల రాము యాదవ్ అని తెలిపారు. సదరు విషయాన్ని ఉన్నత న్యాయస్థానానికి జీహెచ్ఎంసీ ఉన్నత అధికారుల దృష్టికి 2021 సంవత్సరంలో కాలనీవాసులు తీసుకువెళ్లడంతో న్యాయస్థానం అక్రమ కట్టడాలను కూల్చాలంటూ తీర్పునివ్వడం జరిగిందన్నారు. దానికి గాను అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ సదరు కట్టడాల పర్మిషన్లను రద్దు చేస్తూ రేవోక్ చేపట్టాలని తెలిపారు. ఇంత జరిగిన స్థానిక బీఆర్ఎస్ నాయకుడు మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రాజు అటు జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులను ఇటు న్యాయస్థానాన్ని కూల్చివేతలు చేపట్టమని తప్పుదోవ పట్టించారు. ఈ విషయాలు ఏమీ తెలియకుండా నూతనంగా ఎమ్మెల్యే అయిన మర్రి రాజశేఖర్ రెడ్డి కాలనీవాసులను సంప్రదించకుండా స్థానిక కార్పొరేటర్ అక్రమ నిర్మాణదారులను వెంటబెట్టుకుని ఎమ్మెల్యేని తప్పుదోవ పట్టించడంతో హైడ్రాను సంప్రదించారన్నారు. 2025 జనవరి నెలలో అక్రమ నిర్మాణం చేపడుతున్న వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించి గతంలో తమ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అడ్డుపడిందని ఇప్పుడు హైడ్రా అధికారులు తమను వేధిస్తున్నారని సదరు విషయాన్ని కోర్టుకు తెలియజేయడంతో ఉన్నత న్యాయస్థానం 2021లో కోర్టు తీర్పుని ప్రస్తుతం వచ్చిన ఆర్జీని పరిశీలించి అక్రమ నిర్మాణాలపై 6 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని హైడ్రాకు తెలిపినట్టు కాలనీవాసులు వెల్లడించారు. నా పేరు జంగాల శ్రీరామ్ యాదవ్, మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్, జాయింట్ సెక్రటరీని. మరియు ఈరోజు ఇక్కడ మా మిర్జాలగూడ వెల్ఫేర్ సంఘ ప్రతినిధులు, వెంకటాద్రి నగర్ సంఘ ప్రతినిధులు, మళ్ళీ మిర్జాలగూడ కాలనీ వాసులు అందరూ వచ్చి ఇక్కడ ఇవాళ సమావేశం ఏర్పడడం, వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు. మళ్ళీ మీడియా మిత్రులందరూ కూడా నా శిరస్సు వంచి, పెద్దవాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం, చిన్న వాళ్ళకి నమస్కారం. అయితే అన్న ఏం లేదు, ఇవాళ మా మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్, నేను స్వాతంత్ర సమరయోధుడు, ఫ్రీడమ్ ఫైటర్, కీర్తి శేషులు శ్రీ జంగాల పెండయ్య గారు అబ్బాయినన్న. అయితే మీ ముందుకు తెలియాల్సిన అంశం ఏంటంటే అన్న, మిర్జాలగూడ ఎప్పటి నుంచో చాలా అక్రమాలకు రోడ్ని కబ్జా చేసి కట్టినటువంటి కట్టడాల మీద 2020 నుంచి మేము మా పోరాటం సాగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు పోరాటం చేస్తుంటే నిన్న బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటే, మిర్జాలగూడలో హైడ్రా పేరు చెప్పుకొని మిర్జాలగూడ వాళ్ళంట అందరూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారంట. ఇది ఎంత మటు కరెక్టు? మేము దీన్ని ఖండిస్తున్నాం. స్థానిక మల్కాజ్గిరి బృందావన్ గార్డెన్ లో బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో మర్రి రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి పలు విషయాలను వెల్లడించారు. మల్కాజ్గిరి బృందావన్ గార్డెన్ లో బీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన పత్రికా సమావేశంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. ఆయన ఎన్నికైన ఏడాదిన్నరలో ప్రజలకు అవసరమైన అనేక ప్రాజెక్టులను ఆమోదించారని, ముఖ్యంగా ఆర్యూబీ, ఆర్ఓబీ వంటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి వాటిని మంజూరు చేయించారని తెలిపారు. నియోజకవర్గంలోని పెండింగ్ పనులను పూర్తి చేయించేందుకు అధికారులతో చర్చలు జరుపుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పోరాడుతున్నారని వివరించారు. అసెంబ్లీలో మల్కాజ్గిరి ప్రజల గొంతుకగా నిలుస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కొంతమంది ఎగతాళి చేస్తున్నారని, ఇది సమంజసం కాదని నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో మల్కాజ్గిరి నుండి ఎన్నికైన ఏ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడలేదని, కానీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల సమస్యలను గట్టిగా వినిపిస్తున్నారని పేర్కొన్నారు. అరుంధతి ఆసుపత్రిలో ప్రజలకు నిస్వార్థంగా ఉచిత వైద్యం అందిస్తుండడం ఆయన గొప్పతనాన్ని చాటుతుందన్నారు. ఇలాంటి నాయకుడు దొరకడం మల్కాజ్గిరి
ప్రజల అదృష్టంగా నాయకులు కొనియాడారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరశురాం రెడ్డి, రావుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం అది లేడౌన్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్న తరుణంలో మళ్ళా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మల్కాజ్గిరి డెవలప్మెంట్ కోసం 50 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఇవి ఎందుకు చెప్తున్నామంటే మీకు కూడా తెలియాలి, ఇవన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఏది అడిగినా కానీ ఆ ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చి పెడతాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న డెవలప్మెంట్లు కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినాయా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ప్రతిపాదించినాయా? ఎందుకంటే మీకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఇవాళ ప్రతిపాదన అంటే ఆయన ఒక లెటర్ హెడ్ మీద, ఆ డేట్ మీద, ఆ ఫైల్ నంబరు అవన్నీ కూడా మన ఆయన అయితే ఏదైతే నెల కింద చేసిన లెటర్ హెడ్ వర్క్ అని ఇచ్చినా కానీ ఆ ఫైల్ నెంబర్స్ కూడా దాని మీద ఉంటాయి. ఆ ఫైల్ నెంబర్స్ కూడా మేము ప్రతి ఒక్క వర్క్ కూడా చూపెట్టడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే ఇదే నిదర్శనం. మాకు రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేపిస్తున్నాడు దానికి నిదర్శనం. ఆయన ఇచ్చిన లెటర్ హెడ్లు గత 15 నెలల నుండి ఇస్తున్న లెటర్ హెడ్ల మీదనే మనకి శాంక్షన్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్ననే ఈ యొక్క ఆర్కే నగర్లో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు కావడం జరుగుతున్నది. దాన్ని కూడా ఆర్కే నగర్ అసోసియేషన్ వాళ్ళు మొన్న అన్నగారి దగ్గరకు వస్తే మళ్ళీ మేము అది ఎందుకంటే ఇవాళ దాని నామకరణము రాధాకృష్ణ, ఆర్కే నగర్ మీన్స్ రాధాకృష్ణ నగర్ అనే స్టేషను మల్కాజ్గిరిలో రావాలని వాళ్ళ ప్రతిపాదన, మల్కాజ్గిరి ప్రజలు కూడా ప్రతిపాదన. దాని మీదనే మొన్న ఏదైతే మన ఈయన ఎమ్మెల్యే గారి లెటర్ హెడ్ మీద మన చీఫ్ సెక్రటరీ అయిన దానకిషోర్ గారి దగ్గరికి పోయి కూడా ప్రతిపాదించడం జరిగింది. అది శాంక్షన్ కూడా అయింది. కేవలం మన ఈయన ఎవరు దానకిషోర్ గారు కమిషనర్ గారికి లెటర్ రాసి దీని నామకరణం మీన్స్ లెటర్లు స్పెల్లింగ్ కానీ 3 లాంగ్వేజ్లలో హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇంకేమైనా లాంగ్వేజ్లు ఉంటే కూడా వాళ్ళు స్పెల్లింగ్స్ ఇస్తే ఆ స్పెల్లింగ్స్తోని ఆ యొక్క రాధాకృష్ణ నగర్ ఏర్పాటు కావడం జరుగుతుంది. ఈ యొక్క ఘనత కేవలం మర్రి రాజశేఖర రెడ్డి గారు అని కూడా నేను ఈ యొక్క మాకు పత్రికా విలేకరుల సంబంధంగా తెలియజేస్తూ ఉన్నా. ఎన్నో కార్యక్రమాలు ఇవాళ అరుంధతి హాస్పిటల్, ప్రతిరోజు అరుంధతి హాస్పిటల్ పోనీకి కూడా మల్కాజ్గిరిలో ఒక అంబులెన్స్ పెట్టడం జరిగింది, ఫ్రీ అంబులెన్స్. దానికి టైం టు టైం ఒకరోజు ఒక ఏరియా నుండి అట్లా వీక్ వైజ్గా ప్రతిరోజు ఏదో ఒక ఏరియా నుండి పోయి ఇక్కడ నుండి ఫ్రీగా పోయి కూడా ట్రీట్మెంట్ చేయించుకొని రావడం కూడా జరుగుతుంది. ఎన్నో ఆపరేషన్లు కూడా చేసుకోవడం జరిగింది. అవి మీకు కూడా సోషల్ మీడియాలో కూడా మీరు కూడా డైలీ చూస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే గారు అయి ఉండి జనరల్గా ఎట్లుంటారు ఎమ్మెల్యేలే, నేను ఎమ్మెల్యే అయినా పబ్లిక్ అడిగి నేను చేస్తా అన్న ఉద్దేశంతో ఉండే రోజులలో కూడా ఇవాళ సొంతంగా ఆయన సొంత డబ్బు రోజు సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ అరుంధతి హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ఎవ్వరు పోయినా కానీ ఏ ఆపరేషన్, గుండె ఆపరేషన్ కానీ, ఎనీ స్పైన్ ఆపరేషన్లు కానీ, మన స్టోన్స్ ఆపరేషన్లు కానీ, ఏ ఆపరేషన్లు అన్నా కానీ కాదనకుండా ప్రతి ఒక్కరికి నాట్ ఓన్లీ మల్కాజ్గిరి ఎక్కడ టోటల్గా ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ పోయినా కానీ వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. మేము ఇది చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజులలో కూడా ఇలా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అరే ఎమ్మెల్యే గారు ఎంత సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు, డెవలప్మెంట్ ఏ విధంగానైతే మనకు డెవలప్మెంట్స్ రావాలి ఆ విధంగా తీసుకురావడం, మళ్ళీ ఆయన సొంత నిధులతో ఏ విధంగా సోషల్ వర్క్ యాక్టివిటీస్ చేయాలని అవి కూడా చేయడం జరుగుతున్నది. మేము చాలా గొప్పగా భావిస్తూ ఉన్నాం. మాకు ఇలాంటి ఎమ్మెల్యే గారు దొరకడం మేము చేసుకున్న అదృష్టం, మల్కాజ్గిరి ప్రజలు కూడా అదృష్టవంతులని నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమానికి ఒక ఉద్యమకారులై మమ్మల్ని అందరినీ నడిపించి భారత టీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితి దాకా మా జర్నీ ప్రయాణంలో ముఖ్య పాత్ర వహించిన మా విలేకరుల సోదరు మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సోదరులందరికీ మా అందరి తరఫున మీ అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ప్రతి సమస్యను ఉద్యమకాలం నుంచి కూడా ప్రజల్లోకి ఉద్యమకారులుగా మల్కాజ్గిరిలో రాష్ట్ర అవతరణ తర్వాత
రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం నుంచి జరుగుతున్న కార్యక్రమాల్ని ప్రతి దాన్ని కూడా మీరు ముందుకు తీసుకుపోవడం వల్లనే ఇవాళ భారత రాష్ట్ర సమితికి ఇంత అభిమానం ఉన్నదని మీ సహకారాన్ని ఎప్పుడు మరొకని కోరుకుంటూ మా సోదరులందరూ అన్ని విషయాలు చెప్పిండ్రు. నేను 2-3 విషయాలు జనరల్గా చెప్పి క్లోజ్ చేస్తా, జర సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి ప్రజలు ఎన్నుకున్న తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వం కోల్పోవడం, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో చాలా తర్జన తర్వాత కొన్ని సందర్భాల్లో మేము కూడా ఆత్మహత్యలో భావానికి కూడా గురయ్యే పరిస్థితికి వచ్చిన సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పరిస్థితులు వేరు, మీరన్నిటికీ మీరే సాక్షులు. ఆయన దాన్ని అధిగమించి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా తనకు ఏదైతే ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు వచ్చినాయి, వాటిని ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాలి, దానికి ప్రయారిటీ ఏది, ఏ సమస్యను ముందు మనం ఎత్తుకోవాలి అనేది ఆయన ఎలక్షన్ తిరిగినప్పుడే ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని కాలనీ వైజ్గా అక్కడున్న సమస్యలను రెకగ్నైజ్ చేసి ఆ కాలనీ వాసులతోటి స్థానిక కార్పొరేటర్లను, ఉద్యమకారులను, పార్టీ నాయకులను, డివిజన్ బాధ్యులను అందరినీ ఒక్కొక్కటిగా సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం మొత్తం సమస్యలు పరిష్కారమైనవి అని చెప్పే విధంగా మేము చెప్పట్లేదు. కానీ మా ప్రయత్న లోపం ఎక్కడ లేకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆ ప్రయత్న లోపం లేకుండా తనతోటి సహకరించే విధంగా ఇలా ఏ విధమైన సహకారం అందుతూ ఉంది. మల్కాజ్గిరిలో అధికారుల నుంచి కానీ ఆటంకాలు ఏర్పరిచే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నా కూడా ఆయన సంకల్ప లోకాన్ని ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి ఒకటి గమనించాలి, కొంతమంది చోటమోట నాయకులు 2-3 విషయాలను తీసుకొస్తూ ఉన్నారు. ఇది పోటీ ప్రపంచం. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ రోజున్న పోటీ ఎక్కడ లేదు. రాజకీయాల్లో చాలా విపరీతమైన పోటీ, అబద్ధాల ప్రచారం, అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మేము కూడా కొంచెం పత్రికా విలేకరులకు కానీ ప్రజలకు పోయే విషయాల్లో కొంచెం ఇంకా దూరం అయిందేమో అన్న భావనతో ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం. ఇక నుంచి ఖచ్చితంగా మీతో కోఆర్డినేషన్ అయ్యి ఇంకా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం. కొంతమంది అంటున్నారు ఎమ్మెల్యే గారు మెమోరాండంలు ఇస్తారు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ మనకు కావాల్సిన ప్రాజెక్టులను ఎక్కడ పోయి తీసుకొస్తారు? కేంద్ర మంత్రులు కాకపోతే ప్రధానమంత్రి గారికి రాష్ట్ర సమస్యలను చెప్పి వారి సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు? పైన ఉన్న అధికారులకు చెప్తున్నారు, అక్కడ సంబంధిత కేంద్ర మంత్రుల దగ్గరికి పోతున్నారు. ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరించండి నాయన అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవడం జరుగుతుంది. ఇలా మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చేయాలి? గ్రౌండ్లో ఉన్న అధికారులకు ఫస్ట్ నాయన మాకు ఈ కాలనీలో ఈ సమస్య ఉంది, మల్కాజ్గిరిలో ఈ సమస్య ఉంది, ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారని చెప్పేసి జోనల్ కమిషనర్, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, సిఎస్ గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు, అంతిమంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక ప్రజల సమస్యను పరిష్కరించినప్పుడు వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం, దాని తర్వాత అక్కడ సమస్యకు పరిష్కారం తర్వాత అధికారులకు చెప్పడం, అంతిమంగా ఆ సమస్య పరిష్కారంగా అన్నప్పుడు నిరసన వ్యక్తం చేయడమే ప్రజాస్వామ్యంలో మనకున్న హక్కు. కొంతమంది అనాలోచితంగా మూర్ఖంగా ప్రచారం చేసుకుంటున్నారు, ప్రచార ఆవతోనే మాట్లాడుతున్నారు, ఎక్కడ పనులు జరుగుతూనే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రచారాన్ని ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TNI TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.